అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వల్ల ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. దీనివల్ల దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా హై అలర్ట్ అయ్యాయి. సో రక్షణ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిఘా అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే ఎక్కడైతే ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళపైన నిఘా కూడా ఉంచారు. సో మనం హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ తక్షణమే ఖాళీ చేయాలని చెప్పేసి హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ పాకిస్తానీలు అందరూ కూడా వివిధ వృత్తుల్లో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. సో ఇదిలా ఉంటే హైదరాబాద్లో వాళ్ళకి 2 రోజులైతే టైం ఇచ్చారు ఖాళీ చేయమని. అలాగే పాకిస్తాన్కి మనకి ఉన్న దౌత్య సంబంధాలని రద్దు చేశారు. అలాగే హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసును కూడా రద్దు చేయాలని చెప్పేసి విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో దీంతో పాటు మన హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ అందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి 2 రోజులైతే గడువు ఇచ్చింది. సో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, అలాగే పాకిస్తాన్ వీసాలను కూడా రద్దు చేసింది. సో ఇదిలా ఉంటే ఏపీ విజయవాడలో కొంతమంది ఉగ్రవాదుల కదలికలు అయితే కనిపిస్తున్నాయి. సో ముందు వచ్చేసరికి 4 అన్నారు, ఇప్పుడు ఆ సంఖ్య వచ్చేసరికి 10కి చేరుకుంది. సో దీని గురించి 2 నెలల క్రితమే మన కేంద్ర నిఘా వర్గం ముందుగానే విజయవాడ పోలీసులకి ఆదేశాలు అనేది జారీ చేసింది, ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనమాట. సో వీళ్ళు విజయవాడలో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది మసీదుల దగ్గర భిక్షయాటన కానివ్వండి, అలాగే కొంతమంది ఏసీ రిపేర్ మెకానిక్లుగా కానివ్వండి, ఇలా వివిధ రంగాల్లో వృత్తి అనేది చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి సిమి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. మన విజయవాడ పోలీసుల దగ్గర అయితే అలాగే నిఘా వర్గాలకైతే ఎటువంటి క్లూ అనేది లేదు, కాకపోతే అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. సో దగ్గర 10 మంది అయితే విజయవాడలో ఉన్నారు. సో ఈ ఏరియాలు కనుక మనం చూసుకున్నట్లయితే గొల్లపూడి, అశోక్ నగర్, లచ్చిపేట, ఈ 3 ఏరియాల్లో అయితే హై అలర్ట్ అనేది చేశారు. సో భద్రతా సిబ్బంది అందరూ కూడా వాళ్ళపైన నిఘా అయితే ఉంచారు. సో వాళ్ళలో ఏంటంటే ఉగ్రవాద కదలికలు అయితే కనిపిస్తున్నాయి విజయవాడలో కనుక చూసుకున్నట్లయితే. సో విజయవాడ ప్రధాన నగరం కాబట్టి విజయవాడ కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఇంకా ఎవరైతే ఉన్నారో పాకిస్తానీలు కానివ్వండి, ఇలా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి పైన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే వీళ్ళందరి మీద నిఘా అయితే పెట్టారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంస్ని కూడా అలర్ట్ చేశారు. సో ప్రధాన నగరాల్లో ముఖ్యంగా సెక్యూరిటీ అనేది పెంచారనమాట. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రధాన నగరాల్లో అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి ఉత్తర్వులు జారీ చేశారనమాట. సో అందరూ కూడా నిఘా అనేది పెంచారు అన్ని రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారు కనుక చూసుకున్నట్లయితే అన్నిటిపైన మానిటర్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఏ రాష్ట్రాల్లో ఇలా ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రధాన నగరాల్లో సెక్యూరిటీ పెంచడం కానివ్వండి, అండ్ పాకిస్తానీలకి ఇండియన్స్కి అంటే ఉన్న దౌత్య సంబంధాలని కనుక రద్దు చేశారు. సో దీంతో పాటు వాళ్ళకి ఎటువంటి స్థానం అంటే మన ఇండియాలో వాళ్ళు ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి 2 రోజులైతే గడువు ఇచ్చారనమాట. వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేయాలని చెప్పేసి. సో ఇంకా ఈ ఉగ్రవాదుల కదలికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద నిఘా అయితే ఉంచారనమాట. సో చూడాలి ముందు ఈ ఉగ్రవాదుల కదలికల్ని బట్టి ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో మన కేంద్ర ప్రభుత్వం. దాని గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.